శాంతమ్మను పట్టుకోండి, శాంతమ్మను పట్టుకోండి. జాగ్రత్తమ్మా, శాంతమ్మా, జాగ్రత్త. ఫైల్ దా పెద్దయినా, ఇవంతా ఓకే కదా? ఓకే, పడుకో. ఫైల్ ద హోలీ స్పిరిట్. ఆమె శాంతమ్మ లెవ్వికి పడిపోయి పడుకునే ఉంటారే. నువ్వు ఎలా సేవకుడు అయ్యేవరా నాయన? నాకు అర్థం కాదు. నిన్ను ఎవరు అసలు సేవకుడు? అంతమంది పాపం ఎందుకు నిన్ను వెంబడిస్తున్నారో నాకు అర్థం కాని విషయం. వాళ్ళు ఏమన్నా సంతలో పశువులు అనుకుంటున్నావా? ఫిల్ ద అంటున్నావు. ఎలా సేవకులుగా వస్తున్నారు మీరంతా? ఎలా మిమ్మల్ని సేవకులుగా అక్కడున్న అమాయకులందరూ పాపం ఎలా మిమ్మల్ని వెంబడిస్తా ఉన్నారు? ఎందుకు సంతలో గేదెలాగా అట్లా అరుస్తున్నావు? దేవుడు సమాధానానికి కదా అధిపతి, సమాధాన కర్త కదా ఆయన. నువ్వెందుకు అలా అరుస్తున్నావు? ఆయన పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఏముంది? అందుకే ఒక్కసారైనా బైబిల్ చదివితే, బైబిల్ వాక్య జ్ఞానం అనేది ఉంటే ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు శక్తి నొందాలి. కానీ ఎందుకు కింద పడిపోతున్నారు? ఎందుకు కింద పడిపోతున్నారు? ఎక్కడుంది పరిశుద్ధ గ్రంథంలో? ఎక్కడుంది? ఏ శిష్యుడైనా సరే, యేసు ప్రభువు అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు పరిశుద్ధాత్మ ఫిల్ ది హోలీ స్పిరిట్ అంటున్నావు కదా. ఇలా అంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుంది? వాళ్ళు ఆత్మచేత నింపబడిన తర్వాత కింద పడిపోయినట్టు ఎక్కడుంది? యేసు ప్రభువు వారు చేశారా? పోనీ అపోస్తులు చేశారా? పోనీ ఇంకెవరైనా చేశారా? పరిశుద్ధ గ్రంథంలో నువ్వు చూపించాలి. చూపించలేనప్పుడు నువ్వు చేసేది దొంగ బోధనే, నువ్వు చేసేది దొంగ సేవనే. మరి కోసుకుని తీసుకుని కానుక ఇచ్చారా మీరు? ఎంత ఇచ్చారు? 15,000 అడిగినారు. ఎప్పుడు? పోయినసారి వచ్చినప్పుడు. ఎంత ఇచ్చారు? 6,000 వేసిన. అది 1 కేజీ తగ్గటం 6,000 కారణం. విన్నారా? కానుక ఇచ్చారా మీరు? ఎందుకు ఇవ్వాలి కానుక? దేని గురించి ఇవ్వాలి కానుక? ఎక్కడుంది పరిశుద్ధ గ్రంథంలో కానుక ఇవ్వాలి అని చెప్పేసి? స్వస్థపరచబడితే కానుక ఇవ్వాలని ఎక్కడ ఉంది పరిశుద్ధ గ్రంథంలో? ఒక రోగిని, ఒక సేవకుడు కావచ్చు, అపోస్తలులు కావచ్చు, యేసు ప్రభువు వారు కావచ్చు, వాళ్ళు స్వస్థపరిచిన తర్వాత వాళ్ళు నువ్వు ఇంత కానుక ఇయ్యమ్మా, లేకపోతే ఈ రోగానికి ఇంత కానుక, లేకపోతే ఈ రోగానికి ఇంత కానుక అని ఇక్కడ ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉందా? ఎందుకు ఇంత దరిద్రంగా డబ్బు కోసం ఇంతగా దిగజారిపోతున్నారు? దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? ఒకడు దేవునికి నీ సిరికి నీ దాసుడుగా ఉండనేరడని ఉంది కదా. మీరందరూ ఇంత డబ్బుకి ఇంత పిచ్చి పెట్టిపోయినారు ఎందుకు? ఇది మిమ్మల్ని బట్టే కదా అనేక మంది ట్రోల్స్ చేస్తున్నారు యేసు ప్రభు వారిని. అనేక మంది క్రైస్తవులు అంటే చీప్ గా చూస్తున్నారు. 15,000 అడగడం ఏంటి? అంటే కడుపులో కణితి ఉంటేనేమో ఒక రేటు, క్యాన్సర్ అయితే ఒక రేటు, మరొక రోగం అయితే ఒక రేటు. ఏంటి రేట్లు కడుతున్నారా వ్యాధులకి? ఇట్లా డబ్బులు లాగి స్వస్థత చేస్తున్నారా?